వెల్కమ్ బ్యాక్. 3 జిల్లాల దశాబ్దాల జలస్వప్నం, కరువు నేలల భవిష్యత్తును మార్చబోతున్న ప్రాజెక్టు. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజలు ఎన్నాళ్లుగానే ఎదురు చూస్తున్న వెలిగొండ కీలక ఘట్టానికి చేరుకుంది. ఈ నెల 31న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రాజెక్టును జాతికి అంకితం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఓవైపు కృష్ణమ్మ రాక కోసం 3 జిల్లాల ప్రజలు ఎదురు చూస్తుంటే, మరోవైపు ఈ ప్రాజెక్టు కోసం పుట్టిన ఊరు, పంట భూములు, తరతరాల జ్ఞాపకాలను వదులుకుంటున్న నిర్వాసితుల త్యాగం హృదయాలను కదిలిస్తోంది. వెలిగొండలో పనులెంతవరకు వచ్చాయి? పునరావాసం ఏ దశలో ఉంది? 3 జిల్లాల ముఖ చిత్రాన్ని ఈ ప్రాజెక్టు ఎలా మార్చబోతోంది? వెలిగొండ జలస్వప్నం వెనుక త్యాగాల కథపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. కొండల గుండెల్ని చీల్చుకుంటూ కృష్ణమ్మ కరువు నేలవైపు కదిలే సమయం ఆసన్నమవుతోంది. 3 దశాబ్దాలకు పైగా ఆశలు, నిరీక్షణలు, ఆటంకాల మధ్య సాగిన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ఇప్పుడు కీలక మైలురాయికి చేరుకుంది. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజలు సాగు, తాగునీటి అవసరాలకు భరోసా కల్పించి ఈ ప్రాజెక్టును ఈ నెల 31న జాతికి అంకితం చేసేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుండడంతో 3 జిల్లాల్లో వెలిగొండపై కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. వెలిగొండ కథలో కనిపించే కృష్ణమ్మ పరవళ్లు మాత్రమే కాదు, కనిపించని కన్నీటి చారలున్నాయి. ఓ ప్రాంతానికి జలజీవాలనందించేందుకు మరో ప్రాంత ప్రజలు తమ సర్వస్వాన్ని త్యాగం చేస్తున్నారు. తరతరాలుగా నివసించే ఇళ్లు, చెమటతో సాగులోకి తెచ్చిన పొలాలు, పూర్వీకుల ఆనవాళ్లు, గ్రామ దేవతలు, ఆలయాలు, బాల్యం నుంచి జీవితంలో పెనవేసుకున్న ప్రతి జ్ఞాపకాన్ని అక్కడే వదిలి ముంపు గ్రామాల ప్రజలు కొత్త ప్రాంతాలకు తరలిపోతున్నారు. కరువుతో సహవాసం చేసిన ఈ నేల రైతులు గుక్కెడు నీటి కోసం ఎన్నో యుద్ధాలు చేశారు. 100 అడుగుల లోతున ఉన్న భూగర్భ జలాలను వెలికి తీశారు. రాళ్లు, రప్పలతో నిండిన బీడు భూములను చెమటలతో తడిపి పంట పొలాలుగా మార్చారు. అలాంటి భూములనిప్పుడు విశాల ప్రయోజనాల కోసం వదులుతున్నారు. చేతిలో పరిహారం పెట్టొచ్చు, ఇంటికి పొలానికి విలువ కట్టొచ్చు, కానీ పుట్టిన ఊరితో పెనవేసుకున్న అనుబంధానికి వెల కట్టడం సాధ్యం కాదు. అందుకే వెలిగొండ నిర్వాసితుల తరలింపు కేవలం పునరావాసం కాదు, తరతరాలుగా మూలాలను వదులుకుంటున్న భావోద్వేగ ప్రయాణం. 7 కొడుకులు, ఒక మేనమాగాడు, 3 కొడుకులు, మేము 2 అన్నదమ్ములు, మా తమ్మునికి 2 కొడుకులు, నాకు ఆడపిల్ల ఒక పిల్లలే. వీళ్ళందరూ ఇడబాసి నేను ఒక తిట్టిపోతున్నా. వాళ్ళు ఎడపోతారు, వాళ్ళతో తెలుసు, మనకేం తెలుసు. 70-60 దాటింది నాకు ఇప్పుడు ఈ ఊరు విడిచిపెట్టిపోవాలంటే సాయం చేసిండు, చేయలేదని మనం అబద్ధం ఆడకూడదు. ఇవి వదిలిపెట్టిపోవాలంటే ఒకరినొకరు ఇడబాసి ఎట్ట పోవాలని, ఏం కథ, ఎట్టట్టుంటుందో, ఓనికి ఎట్టుంటుందో, నాకు ఎట్టుంటుందో చూసుకోలేము అని ఇంకా అదొకటి బాధ, ఏం లేదు. మూడు దశాబ్దాలుగా పరిహారం, పునరావాసం కోసం ఎదురు చూస్తున్న కుటుంబాల సమస్యలపై ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. 3 విడతల్లో 768 కోట్ల రూపాయలను విడుదల చేసినట్టు ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటి వరకు దాదాపు 80% పునరావాస ప్యాకేజీలు అందించినట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. మిగిలిన అర్హులకు త్వరితగిన పరిహారం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భరోసా ఇస్తోంది. దీంతో ఏళ్లుగా భవిష్యత్తుపై సందిగ్ధంలో ఉన్న ముంపు గ్రామాల కుటుంబాలు ఒక్కొక్కటిగా గ్రామాలను ఖాళీ చేస్తున్నాయి. వెలిగొండ అంటే కాంక్రీట్ నిర్మాణమో, కొండలను తొలగించిన సొరంగాలో మాత్రమే కాదు, అది కరువు రైతు కళ్లల్లో కనిపించే రేపటి పంట. ఫ్లోరైడ్ పీడిత కుటుంబాలు ఎదురు చూసే స్వచ్ఛమైన నీటి చుక్క. 3 జిల్లాల ప్రజలు దశాబ్దాలుగా గుండెల్లో దాక్కున్న జలస్వప్నం. వెలిగొండ అవసరం సాగునీటితోనే ఆగిపోదు. పశ్చిమ ప్రకాశం ప్రాంతాన్ని దశాబ్దాలుగా వెంటాడుతున్న ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారం చూపాలన్న ఆకాంక్ష కూడా ఈ ప్రాజెక్టుతో ముడిపడి ఉంది. బ్రిటిష్ పాలన కాలంలో దేశంలోనే తొలిసారి ఫ్లోరైడ్ బాధితులను గుర్తించిన ప్రాంతంలో పశ్చిమ ప్రకాశం ఒకటిగా చెబుతారు.
నీటి కోసం మైళ్ల దూరం ప్రయాణించిన రోజులు, ఫ్లోరైడ్ కారణంగా ఎదురైన ఆరోగ్య సమస్యలు, వేసవి వచ్చిందంటే మొదలయ్యే తాగునీటి కష్టాలు, వీటన్నింటికీ వెలిగొండ శాశ్వత పరిష్కారంగా మారాలని ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు. ఎప్పటి నుంచో ఇక్కడ ఉంటున్నాం కానీ అధికారులు వస్తున్నారు వెళ్తున్నారు, విషయం ఏందనేది ఎవరికి చెప్పట్లేదు. ఈ మిస్సింగ్ వల్ల ఉన్న అధికారులకు ఏమి తెలుసేమో తెలియదు. ఉన్నవాళ్ళు, ముసలోళ్ళు, పెద్దవాళ్ళు అందరు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. అమౌంట్ కొందరికి పడ్డవి, ఆ పడ్డోళ్ళేమో వెళ్ళిపోతున్నారు బయటికి. మా ఊర్లో ఒక యూనిట్ అనేది కూడా లేదు. ఎవరు నిలబడి వీళ్ళకు ఏదైనా సాయం చేద్దామని చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు. ఎవరికి అమౌంట్ వస్తే ఎవరు తట్టపుట్ట సర్దుకొని అందరూ బయటికి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మిస్సింగ్ అయిన వాళ్ళకు ఎటువంటి న్యాయం జరగదో కూడా ఎవరికనేది అర్థం కాకుండా ఉన్నది. పంతొమ్మిది 1996లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో వెలిగొండ ప్రాజెక్టు దిశగా కీలక అడుగులు పడ్డాయి. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాల సమయంలోనూ, వైసీపీ ప్రభుత్వం హయాంలోనూ వివిధ దశల్లో పనులు కొనసాగాయి. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రాజెక్టు ప్రారంభించినట్టు ప్రకటించినప్పటికీ పూర్తి స్థాయిలో ప్రయోజనాలు అందుబాటులో రాలేదని ఎన్డీఏ కూటమి విమర్శిస్తోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం తొలి సొరంగానికి సంబంధించి పనులను పూర్తి చేసి మిగిలిన పనులు, పునరావాస ప్రక్రియను వేగవంతం చేసినట్టు చెబుతోంది. ఈ నెల 31న వెలిగొండ జాతికి అంకితమైతే అదొక ప్రాజెక్టు ప్రారంభం మాత్రమే కాదు, 3 జిల్లాల దశాబ్దాల నిరీక్షణకు దక్కే సమాధానం. కృష్ణమ్మ కరువు నేలను ముద్దాడే వేళ పంట పొలాల్లో పచ్చదనం పరుచుకోవాలన్న రైతుల ఆశలకు కొత్త ఊపిరి అందనుంది. ఫ్లోరైడ్ పీడ నుంచి విముక్తి లభిస్తుందన్న ఆశ మరింత బలపడనుంది. అయితే ప్రాజెక్టు నిర్మించిన పాలకులతో పాటు తమ పుట్టిన ఊళ్లనే ప్రజాహితం కోసం వదులుకున్న నిర్వాసితుల పేర్లు కూడా చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. కౌన్సిల్ యాక్టివ్ పై విశ్వాసం ఉంచిన భారతదేశ వ్యాప్తంగా ఉన్న 10 లక్షలకు పైగా రైతులకు